ఇంత కష్టపడి టికెట్ టు ఫైనల్ కొట్టి ఫైనల్కి వెళ్తే కళ్యాణ్ మళ్ళీ తీసుకొచ్చి ఓటింగ్లో పెడతారేంటి? ఇంకా కళ్యాణ్ టికెట్ టు ఫైనల్ కొట్టడం ఎందుకు, అనవసరం కదా ఓటింగ్లో ఉండేటట్టయితే అని కొంతమంది అనుకుంటున్నారు. సో అందుకే ఈ వీడియో చెప్తున్నాను. కళ్యాణ్ గారు ఇప్పుడు ఓటింగ్స్లో మనకు ఉండడమే ఆయనకి అది అడ్వాంటేజ్. ఆయన అభిమానించే వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు టికెట్ ఫైనల్ కొట్టారు, సో లాస్ట్ వీక్ క్యాప్ను ఓటింగ్లో లేరు, ఆయన టికెట్ ఫైనల్ కొట్టేటట్టు 2 వీక్స్ ఓటింగ్లో లేరు అనుకోండి, సడన్గా విన్నర్ అవ్వాల్సిన టైం వచ్చి చూసారా, అప్పుడు ఓటింగ్ చేయమంటారు చూసారా, సడన్గా అప్పటికప్పుడు ఓటింగ్లోకి వస్తారు అనుకోండి, విన్నర్ అయ్యేటప్పుడు కాబట్టి కొంచెం ఓట్ బ్యాంక్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో వీలైనంత వరకు ఓటింగ్లో ఎప్పుడు కూడా కళ్యాణ్ అనే కాదు, ఏ కంటెస్టెంట్ అయినా సరే జనాల్లోకి వెళ్తూ ఉండాలి. ప్రతి వీక్ కూడా వీళ్ళంతకు నామినేషన్స్లో ఉంటే జనాల్లోకి వెళ్తూ ఉంటే ఇప్పుడు కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కళ్యాణ్కే ఓట్ చేస్తారు ప్రతి వీక్ కూడా. సో కళ్యాణ్కి అలాగా ఓట్ బ్యాంక్ అనేది కంటిన్యూగా కన్సిస్టెంట్గా కొనసాగుతూ వస్తుంది ఫైనల్ వరకు. ఇప్పుడు సడన్గా కళ్యాణ్ రావడం మానేసాం ఓటింగ్లోకి, ఈ 3 వీక్స్ కనబడలేదు అనుకోండి, లాస్ట్ వీక్, ఈ వీక్, నెక్స్ట్ వీక్, సడన్గా విన్నర్ అయ్యేటప్పటికి వచ్చేసరికి ఏంటంటే తను ఓట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఓట్ బ్యాంక్ కొంచెం డిఫరెంట్గా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, విన్నర్ ఆపర్చునిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో అందుకే బిగ్ బాస్ కళ్యాణ్ కూడా ఓటింగ్లో పెట్టారనమాట. సో ఇప్పుడు ఏం జరుగుద్ది, కళ్యాణ్ ఎప్పుడు ఓట్ చేసేవాళ్ళు ఈ వీక్, వచ్చే వీక్ కూడా ఓట్ చేస్తారు. సో దానివల్ల కళ్యాణ్కి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఉంటాయి అనమాట. ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్లో లేకపోయినా ఓటింగ్లో ఉండడమే తనకు అడ్వాంటేజ్. ఒకవేళ తను ఓటింగ్లో లేడు అనుకోండి, తనకి డిసడ్వాంటేజ్ ఇది. సో ఎవరు కంగారు పడకండి, కళ్యాణ్ ఓటింగ్లో ఉన్న అడ్వాంటేజే. సో ఆయన ఓట్ చేయాలనుకున్న త్వరగా ఓట్ చేసుకోండి. నేను కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా, మళ్ళీ నేను కళ్యాణ్ ఫేవర్గా చెప్తున్నాను అనుకుంటారేమో. సో ఉన్నట్టు చెప్పా.